హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ. ఇవాళ మనం వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్లో ఉన్నటువంటి హరిహర ఫోర్ట్, ఏదైతే ఛత్రపతి మహారాజ్ ఏదైతే రూలింగ్ చేసిన ఫోర్ట్ ఉందో ఆ ఫోర్ట్ని మీకు ఇవాళ వీడియోలో చూపించబోతున్నా. పూర్తి వీడియో అయితే నా ఛానల్లో ఉంటుంది, కానీ ఇవాళ ఆ యొక్క ఫోర్ట్లో ఉన్నటువంటి దొంగ దర్వాజా ఏదైతే చోర్ దర్వాజా ఉంటుందో అది ప్రత్యేకంగా చూపించబోతున్నాను ఈ వీడియోలో. దాదాపు ఏ వీడియోస్లో కూడా చోర్ దర్వాజా అనేది ఎక్కువ చూపించలేదు, చాలా తక్కువ వీడియోసే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కువ చూడలేదు నేను చోర్ దర్వాజా చూపించుడు. మామూలుగా ఎవరైతే రైనీ సీజన్లో ఎక్కువ వెళ్తారు, ఎందుకంటే క్లిష్టంగా ఎక్కే కోటలలో మన భారతదేశంలో 5 కోటలలో 3 కోటలలో ఇది ఒక కోట. అలాంటి కోటను ఎక్కి అన్నాను, ఆ వీడియో కూడా ఛానల్లో చూడవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే దొంగ దర్వాజా చోర్ దర్వాజా, ఒకటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటే వెనకటి కాలంలో, ఇంకోటి వాళ్ళకు మాత్రమే తెలిసిన దొంగ దర్వాజా అనేది ఉంటుంది. ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు దాదాపు ఆ దారిని వాడతారు, లేకుంటే రహస్యంగా ఏదైనా. అయితే ఈ కోటను ఎక్కువ శాతం సైన్యాన్ని ధాన్యాన్ని నిలువ ఉంచడానికి ఎక్కువ ఈ కోటను అయితే వాడడం జరిగింది. ఈ కోట నుంచి చూస్తే దాదాపు చుట్టుపక్కల చాలా కిలోమీటర్ల వరకు ఎవరున్నా కూడా ఈజీగా కనపడుతుంది. అలాంటి కోట ఇది. అందులో ఉన్నటువంటి చోర్ దర్వాజా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు అక్కడ కొన్ని ఏమైతే అంటే మెట్లు అనేటివి కూలడం వల్ల అయితే ప్రజెంట్ అయితే మూసేయడం పడింది. మెయిన్ ఎంట్రన్స్ ద్వారానే ఎవరైనా కూడా టూరిస్టులు కానీ మన ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కానీ ఆ దారి గుండానే రావడం అయితే జరుగుతుంది. కానీ ఆ దారి అనేది దర్వాజా అనేది చోర్ దర్వాజా చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియోలో చేయడం అయితే జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, ఆ చోర్ దర్వాజాను చూసేద్దాం. ఇప్పుడు మనం చోర్ దర్వాజా చూడబోతున్నాం. దాదాపు ఎవ్వరు చూపించుండరు. చూడొచ్చు, దీనికోసమే కొండ అంచుల నుంచి నడుచుకుంటూ వచ్చాం. చూడొచ్చు, ఇక్కడ కూడా నీళ్ళ స్టోరేజ్ ఉంది. కిదరానా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే చోర్ దర్వాజా. చూస్తున్నారు కదా, దొంగ దర్వాజా అంటే ఇదే. కనిపిస్తుందా? కనిపించింది కదా ఎలా ఉందో. ఆ కాలంలో ఆ ఎంట్రన్స్ అంటే చూడవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదంతా చోర్ దర్వాజే, ఎవ్వరికి కూడా కనిపించదు, కొండ కింద అంచులో ఉంటుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చోర్ దర్వాజా అయితే చూపించా. ఇక్కడైతే మీరు చూస్తే ఇక్కడ దారి కూడా ఉంటుంది. ఇది పాత దారట. చూడొచ్చు ఎలా ఉందో లోపలికి. చుట్టూ ఇటువైపు కనిపిస్తుంది చూడండి, ఇది ఒకప్పుడు నడిచిన పాత దారి. ఇది అటువైపు చూస్తే కిందికి దారి ఉంది, కానీ ఆ దారి అయితే మొత్తం పగలడం వల్ల దాదాపు ఇప్పుడు వెళ్ళలేక పరిస్థితి. అందుకే మనం పైనుంచి వేరే దారి నుంచి వెళ్దాం. ఈ దారి అయితే బంద్ అయింది. ఇది పాత దారి, దాదాపు ఎవ్వరూ చూపించారు. యూట్యూబ్లో చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఇదే పాత దారి. ఇది ఎక్కడికి వస్తుందండి అంటే, ఇంతకుముందు మీరు చూసారు కదా, ఇక్కడ మీరు చూస్తే ఈ లోపల ఎంట్రన్స్ ఉంది చూడండి, అందులో నుంచి బయటకు వెళ్తాం. పైనుంచి కాక 2 ఎంట్రన్స్ ఉంది, కిందికి ఒకటి, నార్మల్గా మధ్యలో ఒకటి. ఇది వచ్చేసి ఇలా వాళ్ళు దొంగదారులు ఇంత ఎత్తున కట్టడమే గొప్ప విషయం. అంటే దాంట్లో దొంగదారి హైలైట్ కదా, ఇంతవరకు ఎవరు చూపించలే కాబట్టి. చూసారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి ఈ ఫోర్ట్ యొక్క స్టోరీ. ఓకేనా ఫ్రెండ్స్, చూడొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హరిహర కోట యొక్క పూర్తి బ్లాగ్. చూస్తారు కదా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఎలా ఉందో, ఎత్తుగా అక్కడ నుంచి మొదలై ఇది వంగుతూ వెళ్ళాలి. ఇటు చూడొచ్చు ఎలా ఉందో. ఇలా మనం వెళ్తూ తీసిన పూర్తి వీడియో అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటా. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ గురించి తేవాలని ప్రయత్నిస్తూనే ఉంటా, ఎప్పటికప్పుడు తెస్తూ ఉంటా. మీకు తెలిసిన ప్రదేశాలు ఏమన్నా ఉంటే దాన్ని కామెంట్స్లో పెట్టండి, తీసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అలీ బిహారీ.